హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఒక మంచి స్నాక్ రెసిపీ వస్తుంది, వాచ్ చేసేయండి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 పీస్ తీసుకున్నానండి బ్రెడ్ స్లైస్. ఇవన్నీ మనకి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయన్నమాట. ఈ లాక్డౌన్లో మనం బయట తెచ్చుకోలేం కాబట్టి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తుంది. కంపల్సరీగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బ్రెడ్ స్లైస్ అండి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో మీ ఇష్టం అండి, మీ చాయిస్ అనమాట. అదంతా కూడా క్రష్ చేయండి. అలానే మనం బాయిల్ చేసినటువంటి పొటాటో బాగా మెత్తగా బాయిల్ చేసుకోండి. అలానే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, క్యాప్సికమ్, రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండి, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, చాట్ మసాలా, లెమన్ యాడ్ చేసుకోండి. ఇంకా వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట. మనం ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట ఈ బ్రెడ్ కట్లెట్ అనేది. టమాటా సాస్లో కనుక గార్నిష్ చేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వాటర్ అవసరం లేదు దీనిలో. వీటన్నిటిని కూడా స్మూత్గా ఒక బ్యాటర్ లాగా, పర్ఫెక్ట్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, మనం అలా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక ఉండలాగా ఫామ్ అవుతుంది అనమాట స్మూత్గా. అలానే కొంచెం గట్టిగా ఉందనుకోండి, అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం గట్టిగా కనుక బ్యాటర్ ఉంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అంతేగాని వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట బ్రెడ్ కట్లెట్ బ్యాటర్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. కెమెరా అనేది కరెక్ట్గానే పెట్టానండి. ఇక్కడ ఏంటో కొంచెం రివర్స్ వచ్చినట్టుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఇక్కడ నెయ్యి తినని పిల్లలకి కూడా నెయ్యి అనేది యాడ్ చేయండి, సరిపోతుంది. ఇలా మనం అప్లై చేస్తున్నాం కదా చేతికి, అదొక టిప్ అనమాట. సో ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని మనం అచ్చం గారెలు ఎలా వేసుకుంటామో వడలు అలానే వేసుకోండి. కానీ ఎక్కడా బ్రేక్ అవ్వలేదన్నమాట. అసలు అవి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా మ్యాక్సిమం 17 వచ్చినాయి అనమాట, సరిపోయినాయి. ఇలాంటి అప్పుడప్పుడు ఇవన్నీ కూడా రొటీన్గా కాకుండా స్నాక్స్ ఇలాంటి డిఫరెంట్గా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. అందులోనే ఈ కరోనా టైంలో మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేం కాబట్టి ఇలాంటి స్నాక్ రెసిపీస్ అన్నీ కూడా చేయండి పిల్లలకి. మొత్తం ఇంకా అలా వేసుకోవడమే. మనం ఆయిల్ అప్లై చేసుకొని మాత్రమే వేయండి హ్యాండ్కి, లేదంటే అతుక్కుపోతుంది అనమాట. అంటే చాలా స్మూత్గా మనం వేసినవన్నీ కూడా చాలా స్మూత్గా ఉన్నటువంటి ఆ యొక్క ఐటమ్స్ అనమాట. బ్రెడ్ కానివ్వండి, అలానే పొటాటో కానీ, ఇవన్నీ ఒక టిష్యూ పేపర్ వేసి ప్లేట్లో ఇవన్నీ కూడా మనం ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి హెల్త్కి కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, చక్కగా తినేసేయచ్చు. అన్నీ ఇలానే వేసుకోండి. కొత్తిమీర లేకపోతే పుదీనా అయినా వేసుకోవచ్చండి. ఇంకా మీకు బాగా పిల్లలకి హెల్తీగా విటమిన్స్ అన్నీ ఉండాలి అంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. అలానే పచ్చి బఠానీలు ఉంటాయి చూసారా, అవి కూడా వేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.